రాయలసీమను కూటమి ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోవడం లేదని, తీరని అన్యాయం చేస్తోందని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కడప జిల్లా జమ్మలమడుగులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా త్రాగునీరు, సాగునీటి అంశాలపై నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో రాయలసీమ ప్రజలకు త్రాగునీరు, సాగునీరు అందేలా విశేషంగా కృషి చేశారని అన్నారు. వారి కృషి వల్లే నేడు రాయలసీమలోని జలాశయాలు కలకలలాడుతున్నాయని తెలిపారు. చంద్రబాబును ఒప్పించి ఒత్తిడి చేసి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపించానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా దానికి కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత దారుణమని విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఉండి నీటిని తేవాల్సింది పోయి ఇలా నీటి ప్రాజెక్టులను ఆపడానికి సహకరించడం ఏంటని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. అలాగే కూటమి నాయకుల ధనదాహానికి యువకులు, విద్యార్థులు బలవుతున్నారని, మద్యం, డ్రగ్స్, గంజాయి వంటి చెడు వ్యసనాలపై కూటమి ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకుని వాటిని అరికట్టాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి హెచ్చరించారు. ఇలాంటి మనం చూసాం, మంచినీటి కూడా తాగేదానికి ఇబ్బంది, కరువు పరిస్థితి. అలాంటి పరిస్థితులు చాలా దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు. రైతాంగం గాని తాగేదానికి కూడా నీళ్లు లేక చాలా ఇబ్బంది పడే మన ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుంది దీనివల్ల. కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిర్ణయం తీసుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్వయంగా ఆయనే ఆపాడని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి యొక్క ఒత్తిడికి తలొక్కి ఆపాడని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడాన్ని చూస్తా ఉంటే చాలా అందరూ కూడా విభ్రాంతికి గురైతా ఉన్నారు. ఆ రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి ఏం ఆశించి మీరు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు? రాష్ట్ర ప్రజలకు వెంటనే స్పందించి దీని మీద చంద్రబాబు నాయుడు గారు గాని, కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని స్పందించాలని కోరుతా ఉన్నా. దీన్ని ఎట్టి పరిస్థితులలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రయోజనాలను, కరువు ప్రాంతాల యొక్క ప్రయోజనాలను పణంగా పెట్టి తీరని కరువు ప్రాంతానికి తాగునీటికి, సాగునీటికి అన్యాయం జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ రోజు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఈ వ్యవస్థ పాడైపోతా ఉంది, మీ ధనదాహానికి వ్యవస్థ పాడైపోతా ఉంది. లిక్కర్ పాలసీలో కూడా నియంత్రణ చేయాలా, డ్రగ్స్ నియంత్రణ చేయాలా, పిల్లలు చెడిపోకుండా, యువత చెడిపోకుండా. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? విచ్చలవిడిగా డ్రగ్స్ దొరకడం కానీ, విచ్చలవిడిగా మద్యాన్ని ఇంటింటికి చేర్చే కార్యక్రమం కానీ, అది కూడా అత్యధిక రేట్లతో. మద్యం మేము వస్తే రేట్లు తగ్గిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఊరూరు లక్షలకు సవాళ్లు వేసి మద్యాన్ని 20 రూపాయలు, 30 రూపాయలు పెంచి అమ్ముకునే అవకాశాన్ని కూటమి నాయకులే దాన్ని దోచుకునే విధానంగా మార్చుకున్నారు. మద్యం విధానాన్ని కూటమి నాయకులు దోచుకునే దానికి అవకాశంగా చేసుకొని ఊరూరా ఇంటింటికి ఒక్కొక్క బాటల మీద 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు పెంచి అమ్మే కార్యక్రమం, ఇంటింటికి సరఫరా చేసే కార్యక్రమం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. అంటే మీ ఆదాయాల కోసం, ధనదాహానికి ఎవడు బలైనా పర్వాలేదు, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, సమాజం ఎట్లా పోయినా పర్వాలేదు, సమాజం పట్టదు, ప్రజల గురించి ఆలోచన చేయరు. కేవలం డబ్బు 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 అనే దాంతో, ధనదాహంతో ఈ సమాజంలో విలువలు లేకుండా చేస్తూ ఉన్నారు.